Hello everyone, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇవాళ మనం థిన్ ఎండోమెట్రియం అంటే గర్భసంచి పొర సన్నగా ఉంది, ఈ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళ గురించి మాట్లాడతాను. ఈ ప్రాబ్లం ఎందుకు ఇంత ఇంపార్టెంట్, ఇన్ఫర్టిలిటీ రిలేషన్లో ఎందుకు ఇంత సిగ్నిఫికెంట్ అంటే, మనం గుడ్డు పెరిగేలా చేయగలిగిన లేదా ఐయుఐ లాంటి పద్ధతుల ద్వారా కణాలను డైరెక్ట్గా గర్భసంచిలో వేసిన, వాట్ ఎవర్ మైట్ బీ ద ట్రీట్మెంట్, లేదా ఈవెన్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి, అక్కడ బయట మనం ల్యాబ్లో పిండం తయారు చేసిన లాస్ట్కి అది వెళ్ళి అతుక్కోవాల్సింది గర్భసంచి పొర దగ్గర, ఎండోమెట్రియం. అందుకనే గర్భసంచి హెల్త్, ఈ అడిక్వేట్ లైనింగ్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓవర్ మెనీ ఇయర్స్ స్టడీస్, రీసెర్చ్ ద్వారా తెలుసుకుంది ఏంటంటే, గర్భసంచి పొర ఎండోమెట్రియం కనీసం 7 millimeters అన్నా ఉంటే మనకు ఆ ఎంబ్రియో వచ్చి ఇంప్లాంట్ అవ్వడానికి కరెక్ట్గా ఉంటుంది. సింపుల్ టర్మ్స్లో మనం మాట్లాడాలంటే, ఎంబ్రియోని ఒక సీడ్ లాగా మనం అనుకోవచ్చు, అండ్ మన యూట్రస్ లైనింగ్ని సాయిల్ లాగా. ఎప్పుడైతే మనకు సాయిల్ మంచిగా ఉందో అప్పుడే మనం సీడ్ వేసినప్పుడు మంచి చెట్టు అన్నది పెరుగుతుంది, మనకు ప్లాంట్ అనేది. ఒకవేళ మన సాయిల్ ఏదైతే గ్రౌండ్ ఎక్కడైతే మనం సీడ్ని వేస్తున్నామో అది సరిగ్గా లేదనుకోండి, అప్పుడు మనకు అవుట్కమ్ కూడా ఉండదు. సో అలానే మన గర్భసంచి పొర ఎలా ఉంది, థిక్నెస్ ఎలా ఉంది, దాని రక్త ప్రవాహం ఎలా ఉంది, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నార్మల్ క్రైటీరియా, మంచిగా ప్రెగ్నెన్సీ రావాలి, ఎంబ్రియో అతుక్కోవడానికి ఫేవరబుల్గా ఉండాలి అంటే కనీసం 7 millimeters అండ్ అబవ్ థిక్నెస్ ఉండాలి. సెకండ్ ప్యాటర్న్, ట్రైలామినార్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ మనం స్కాన్లో చూడగలం. సో స్కాన్లో మంచి 3 లైన్ల లాంటి పిక్చర్ కనపడితే బాగుంది అన్నట్టు. లాస్ట్ వచ్చేసి దాని రక్త ప్రవాహం చూడడానికి ఒక కలర్ డాప్లర్ అన్న విండో మేము వేస్తాం స్కాన్లో. వేసినప్పుడు ఆ రక్త ప్రవాహం, ఆ కలర్స్ ఫ్లో అన్నది మధ్య లైన్ వెళ్ళి టచ్ అవుతూ ఉండాలి. సో ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్ని సాటిస్ఫై అయితే ఛాన్సెస్ ప్రెగ్నెన్సీ రావడానికి హయ్యర్ ఉంటాయి. లేదు, థిన్ ఉంది, మేము ఎటువంటి టాబ్లెట్స్ ఇచ్చినా, సప్లిమెంటరీ మెడికేషన్ ఇచ్చినా, ఇంజెక్షన్స్ ఇచ్చినా, ఏం చేసినా కూడా వాళ్ళకి పొర 7 millimeters కూడా టచ్ అవ్వట్లేదంటే దాన్ని థిన్ ఎండోమెట్రియం అంటాం. ఈ థిన్ ఎండోమెట్రియంకి కాజెస్ ఎవరిలో చూస్తాం, ఎందుకు వస్తుంది? ఎక్కువగా రీజన్స్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. మనకు తెలియకుండా లోపల ఇన్ఫెక్షన్ ఎప్పటి నుంచో ఉండడం వల్ల గర్భసంచి పొర బాగా దెబ్బతినింది. ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్, సో గర్భసంచి పొరను బాగా దెబ్బతీసింది. అప్పుడు మనం ఏ మెడిసిన్ ఇచ్చినా కూడా రెస్పాన్స్ ఉండదన్నమాట. సో అందుకని వీళ్ళలో సన్న లైనింగ్ చూడడం క్వైట్ కామన్. సెకండ్ వచ్చేసి, ఎవరికైతే అండాశయాల్లో ఎగ్ నెంబర్స్ బాగా తగ్గిపోయాయి, టైంకి ముందే బాగా తగ్గిపోయాయి, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ, ఇప్పుడు బాడీ సైడ్ నుంచి సరిపడా ఈస్ట్రోజన్ అన్నది ఉండదు, మనం బయట నుంచి సప్లై చేస్తేనే కుదురుతుంది. సో ఇటువంటి కేసెస్లో కూడా యూట్రస్ కొంచెం ఉండాల్సిన సైజ్ కంటే చిన్నగా ఉండడం, పొర సన్నగా తయారు కావడం, ఈ ప్రాబ్లమ్స్ వీళ్ళలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఇలా ఉన్న వాళ్ళలో మనం ఏం చేస్తాం? ట్రీట్మెంట్స్. ట్రీట్మెంట్స్ అబ్సల్యూట్ ట్రీట్మెంట్ అన్నది లేదండి. అంటే ఒక ట్యాబ్లెట్ లేదా ఒక ఇంజెక్షన్ ఉంది, అది తీసుకున్న వెంటనే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో అటువంటి ట్రీట్మెంట్స్ లేవు, కానీ డెఫినెట్లీ ఆ ప్రాసెస్, ఆ జర్నీ అన్నది స్టార్ట్ చేసుకోవాలి. సో అవి సప్లిమెంటరీ మెడిసిన్స్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, లైఫ్ స్టైల్ ఆల్టరేషన్స్ కావచ్చు. ఇప్పుడు సెడెంటరీగా ఉండడం వల్ల కూడా పొర సరిగ్గా రాదండి. మంచి ఎక్సర్సైజెస్ అవన్నీ చేయగలిగితే పొర ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. అండ్ లాస్ట్ ఒక సర్జరీ ఉందండి, హిస్ట్రోస్కోపీ అంటాం. సో ఈ హిస్ట్రోస్కోపీ ఎందుకు చేస్తాము అంటే, కెమెరా గర్భసంచి లోపల వేసి లోపల పొర ఎలా ఉంది, అతుకులు ఏమన్నా ఉన్నాయా, సరిగ్గా బ్లడ్ ఫ్లో వెళ్తుందా లేదా, పేల్గా ఉందా, మంచి బ్లడ్ ఫ్లో ఉన్నట్టు కలర్ కనపడుతుందా లేదా, ఎన్నో ఫీచర్స్ చూడడం జరుగుతుంది కెమెరా వేసి. అదే సిట్టింగ్లో పిఆర్పి ట్రీట్మెంట్ అని కూడా చేయొచ్చు. ఈ పిఆర్పి ట్రీట్మెంట్ ఏంటి అంటే, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, మన బ్లడ్, పెరిఫరల్ వెయిన్ బ్లడ్ తీసుకొని అది హై స్పీడ్లో సెంట్రిఫ్యూగేషన్ చేసి ప్లాస్మా కలెక్ట్ చేసుకుని ఆ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని గర్భసంచి గోడల లోపల మేము ఇంజెక్ట్ చేస్తాం ఇన్ ఆల్ 4 directions. ఇలా చేయడం ద్వారా మా ఐడియా, అకార్డింగ్ టు ద రీసెర్చ్, ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ వచ్చి గర్భసంచి పొరని బెటర్గా వచ్చేటట్టు చేస్తాయి ఫాలోయింగ్ మంత్లో. ఈ పిఆర్పి ట్రీట్మెంట్ ఎక్స్క్లూజివ్గా మేమే వాడుతున్నామని లేదండి, ఆల్ ఫీల్డ్స్ ఆర్ యూజింగ్. సమ్వన్ లైక్ డర్మటాలజీ, కాస్మెటాలజీ, హెయిర్ గ్రోత్ కోసం కావచ్చు, లేదా డయాబెటీస్ ఉండి ఏదన్నా దెబ్బ హీల్ అవ్వట్లేదు, అదర్వైజ్ ఆర్థో, అట్లా సో మెనీ ఫీల్డ్స్లో ఈ పిఆర్పి అనేది వాడడం జరుగుతుంది.
సో ఈ PRP ఎండోమెట్రియం థిన్ ఉన్న వాళ్ళలో కూడా హెల్ప్ అవుతుంది అన్నది మేము 30 to 40% కేసెస్లో అయితే చూస్తున్నాం. అందుకే థిన్ ఎండోమెట్రియం ఉన్నప్పుడు ఇగ్నోర్ చేయకుండా మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో మీరు ఎక్స్ప్లోర్ చేసుకొని, లేదా కాజేటివ్ ఫ్యాక్టర్ తెలియగలిగితే, అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల అవుతుంది అంటే మీరు అకార్డింగ్లీ యాంటీబయాటిక్స్ తీసుకొని ఫాలోయింగ్ మంత్లో మీరు ట్రీట్మెంట్ షెడ్యూల్ చేసుకుంటే సక్సెస్ రేట్స్ లేదా అవుట్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. థ్యాంక్ యూ.